హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. ఈ రోజు మార్నింగే గరికపాటి నరసింహారావు గారి యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక కమ్యూనిటీ పోస్ట్ చూసానండి. సో దాని కంప్లీట్గా క్లుప్తంగా దాని సారాంశం ఏంటి అంటే, లిటరల్ గా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి, కొన్ని సంస్థల వాళ్ళకి అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆయన పారితోషికం గురించి మాట్లాడినందుకు గాను, ఇంకా ఆయన ఆస్తిపాస్తుల గురించి మాట్లాడినందుకు గాను, ఇంకా ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నందుకు గాను, ఎక్కడో ఏదో ఒక సిచ్యువేషన్ లో ఆయన సారీ చెప్పకపోయినా సరే, ఆయన పలానా దగ్గర సారీ చెప్పారు, ఆయన అవమానిస్తున్నారు మాట్లాడినందుకు గాను, ఆయన ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ లో ఆయన గురించి మాట్లాడుతున్నందుకు గాను ఆయన కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ మీద, ఇంకా సంస్థల మీద, అన్నింటి మీద కూడా క్రిమినల్ కేసులు పెడుతున్నాము. సో ఒకవేళ ఇదే కంటిన్యూ అయినట్లయితే మాత్రం నెక్స్ట్ కంటిన్యూ చేస్తే మేము కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ లాంటిది ఇచ్చారు. ఇందులో తప్పేం లేదండి. 100% చేయొచ్చు. ఆయన హర్ట్ అయ్యారు కాబట్టి, ఆయన ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఆయన్ని నడి రోడ్డు మీద లాగుతున్నారు అని అనిపిస్తున్నారు కాబట్టి చెయ్యాలనుకున్నారు. బట్ మరి దీనంతటికి మూలమైన కామేశ్వరరావు గారు అన్ని వీడియోస్ మీద వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు కదా, వాటి గురించి ఒక్క మాట అయినా మాట్లాడరండి. సో దాని గురించి కూడా మాట్లాడారు కదా. ఆమె మాట్లాడటం వల్ల ఆమె ఒక 9 months ముందు రిలీజ్ చేశారా, లేదంటే 1 month ముందు రిలీజ్ చేశారా, లేకపోతే నిన్న రిలీజ్ చేశారా, ఈ రోజు రిలీజ్ చేశారా వీడియోస్ అనేది పక్కన పెట్టేస్తే ఆమె రిలీజ్ చేసిన వీడియోసే కదా. ఎవరో ఎందుకు రిలీజ్ చేశారో తెలియదు. ఎప్పుడో 9 months అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పర్టికులర్ ఛానల్ వాళ్ళు ఆమె ఆడియోని పట్టుకొని రిలీజ్ చేశారు. అది ఫుల్ పబ్లిసిటీ అయిపోయింది. అప్పుడైనా సరే కామేశ్వరి గారు దాన్ని ఖండిస్తూ 9 months ముందు అయిపోయింది, దాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు, అప్పుడేదో జరిగిపోయింది, ఇప్పుడేం చేయకండి అని ఆపారా? అలా ఆపకుండా మళ్ళీ ఆమె బాధనంతా చెప్పుకుంటూ, మళ్ళీ అక్కడ 9 months ముందు ఆమె ఏ వీడియోస్ చేశారని దాని గురించి చెప్తూనే ఇంకా ఎక్స్ట్రాగా అసలు గరికపాటి నరసింహారావు గారి అన్నగారి భార్యని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అనుకుంటూ మొత్తం స్టోరీ అంతా మళ్ళీ చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ ఈ రోజు రిలీజ్ చేసిన వీడియోలో ఏం చెప్తున్నారు, లాస్ట్ లో చేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది, నాకు 66 years వచ్చాయి, ఆయనకి కూడా 65 years వచ్చాయి, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరు ఇబ్బంది పెట్టకండి, మీరు వీడియోస్ చేసుకుంటే చేసుకోండి, కానీ నేను సాధించడానికి ఏమీ లేదు, నాకు అంతా అయిపోయింది నేను అని చెప్పి మళ్ళీ బాధపడుతున్నారు. ఓవరాల్ గా ఆమె ఏం కావాలనుకుంటున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారో అర్థం కాలేదు. సో పిల్లల గురించి అనుకున్నప్పుడు కూడా ఆమె ఇంత పబ్లిక్ గా రావాల్సిన అవసరం లేదు. పిల్లల గురించి అన్నప్పుడు పర్సనల్ గా ఏదైనా చేసుకోవాల్సింది, అది కూడా చేసుకోలేకపోయిన సిచ్యువేషన్ లో ఉన్నారో ఏంటో మరి తెలియదు మనకి. సో అయితే ఇక్కడ నేనేమంటానంటే, గరికపాటి నరసింహారావు గారు ఒక్కసారి అయినా సరే తన పర్సనల్ ఛానల్లో అయినా సరే ఒక్క వీడియో అయినా క్లుప్తంగా అయినా సరే ఏం జరిగింది, సో ఆమె ఏదైనా ఇంప్రూవైజ్ చేసి చెప్పారా, లేదు అంటే లేదు ఫలానా టైంలో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో తప్పు జరిగిందనో, లేదంటే ఆ టైంలో నేను అంటే గరికపాటి నరసింహారావు గారు ఎప్పుడు చెప్తుంటారు, నేనేం పెద్ద బుద్ధిమంతునని చెప్పలేదు, నేను చాలా అల్లరి పనులు చేశాను, చాలా లాస్ అయిపోయాను, చాలా ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయిపోయాను, చాలాసార్లు చెప్పారు. సో అలాగే మీకు ఓపెన్ గా మాట్లాడే ధైర్యం చాలా ఎక్కువ నరసింహారావు గారు. సో అలాంటప్పుడు తప్పని చెప్పగలరు. ఎందుకంటే మీరు ఇది చెప్తే రేపొద్దున మాలాంటి వాళ్ళు, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఒక భరోసాలా ఉంటది, ఒక నమ్మకాన్ని ఇచ్చినట్టు ఉంటది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నా ఫ్యామిలీనే తీసుకోండి. నేను స్టార్టింగ్ లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చాలా వినేదాన్ని. నా పిల్లల్ని కూడా వినమంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఆయన చెప్పే తెలుగు మాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి వెళ్ళిపోయేవారు. తర్వాత మీ ప్రవచనాలు, గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వినిపిస్తూ ఉంటే ఇది వినేవారు, కామెడీ చేస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు, ఇలా అలా అనుకుంటూ పెడుతుంటే చూస్తూ ఉండేవారు. మా అత్తగారు మామగారు లాస్ట్ పడుకునే ముందు కూడా మీ ప్రవచనాలు వినకుండా పడుకోరు, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు రేపొద్దున నా పిల్లలు వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు అంటున్నావు, ఆ మార్గదర్శనం అంటున్నావు, వినమంటున్నావు కదా, మరి ఆయన ఇలా చేశారంట కదా, ఆయన ఫాలో అవ్వలేదా, లేకపోతే ఆయన అలా చేసి మనకెందుకు చెప్తున్నారు, మంచి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇలా ఏదైనా అడగొచ్చు. లేదంటే మా అత్తగారు మామగారు డిస్కషన్ చేసుకోవచ్చు, ఏంటి ఈయన ఇలా చేశారా, ఒక్క మాట కూడా ఆవిడ అన్ని మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడి చెప్పలేదు సమాధానం. సో అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటది కదా, నిజమే ఉండి ఉంటుందా, అదంతా నిజమే ఆవిడ చెప్పిందంతా అని ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అలా అని మీరు చెప్పిన మీ మీద అభిమానం తగ్గిపోతుందా అంటే, కొంచెం అయితే ఇన్నాళ్ళంతా ఫ్రీగా ఉండలేరండి. ఎవరు ఒప్పుకోకపోయినా చాలా మంది ఒప్పుకోరు ఈ విషయం, కాబట్టి నిజం అది. మీరు కూడా అంత ఫ్రీగా అంత ఓపెన్ గా కూడా ప్రవచనాలు ఇవ్వలేరు.
ఒక్కసారి ఒక్క వీడియో రిలీజ్ చేసి అసలు ఏం జరిగింది, తప్పైతే తప్పు జరిగింది, లేదంటే ఎప్పుడో జరిగిపోయిందని ఆవిడ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు, సో లేదంటే మా ఇద్దరు ఇష్టపూర్వకంగానే జరిగింది, అప్పుడు ఆ సిచ్యువేషన్ అలా జరిగింది, దాన్ని ఆమె ఇప్పుడు ఇలా చెప్తున్నారు, విడిపోయిన తర్వాత దాన్ని ఇలా చెప్తున్నారు అని ఏదో ఒకటి చెప్పితే మీ అభిమానులు అందరికీ కూడా క్లారిటీ వస్తుందని నా విన్నపం. ఇది నా మనస్ఫూర్తిగా వస్తున్న విన్నపం అంతే. సో ఈ వీడియో మీ వరకు వస్తుందో లేదో నాకు తెలియదు, రాకపోవచ్చు, బట్ అయినా సరే ఏమో వస్తుందని కొంచెం ఆశతో ఈ వీడియో చేస్తున్నా. ఇంకొకటి, కామేశ్వరి గారు రీసెంట్గా అంటే ఈ రోజు కూడా మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో కూడా గరికపాటి నరసింహారావు గురించి మళ్ళీ అదే చెప్పారు. వాళ్ళ అన్న భార్యని నేను మా అన్నయ్యకి అంటే గరికపాటి నరసింహారావు గారు ఒక స్కూల్ పెట్టారంట. స్కూల్లోని మీ అన్నయ్యకి ఎలాగో ఉద్యోగం లేదు కదా, స్కూల్లో ఏదైనా టీచర్ కింద చేపిస్తావంటే సో అందుకని అన్ననే వదిన అక్కడ తీసుకుని వెళ్ళారంట. సో అక్కడ ఉన్నప్పుడే ఆయనకి విశాఖపట్నంలో జాబ్ వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారంట. సో అక్కడికి వెళ్ళిపోతున్న టైంలోని ఈమె కూడా వాళ్ళ అన్నగారితో పాటు వెళ్ళిపోతానంటే నరసింహారావు గారు ఉంచేశారంట. లేదు మీరు ఇక్కడే ఉండండి, స్కూల్లో టీచర్స్ తక్కువ ఉన్నారు కదా, ఉపయోగపడతారంటే అక్కడ ఉండిపోయారంట. సో ఉండిపోయిన తర్వాత నుంచి అసలు లైఫ్ అంతా మారిపోయింది. నన్ను ఒక చిక్కుముడిలో పెట్టేశారు. సో నేను చెప్పుకోలేని సిచ్యువేషన్స్, కొన్ని పర్సనల్ ఇష్యూస్ అసలు చెప్పుకోలేని చెప్పేసి ఆమె చాలా బాధపడుతూనే చెప్తున్నారు. ఆమె చెప్పే మాటలు అన్ని కూడా అబద్ధాలను కొట్టిపారేయడానికి ఏమీ లేదు. అంతా ఒక స్త్రీ, ఒక ఆడది తనని తను అంత తగ్గించుకొని తనని తను అంత తక్కువ చేసుకుని మాట్లాడదండి. నిజంగా చెప్తున్నా. ఆమె చెప్పిన దాంట్లోని ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఆమె చెప్పిన దాంట్లో నిజమైతే 100% ఉంది. ఎంత నిజం అనేది తెలియదు. ఆ క్లారిటీయే గరికపాటి నరసింహారావు గారు మనకిస్తే ఎంత బాగుంటుందని నా అభిప్రాయం. సో అది చెప్తూ అంటే నన్ను చాలా మంది ఇలా నేను కూడా తప్పు చేశాను అంటున్నారంటే, ఆ టైంలో కొంచెం తప్పు చేశాను, బట్ ఇష్టపడి అతనితో లేను అని ఒక్కసారి అంటారు. నిన్న మొన్న చేసిన వీడియోస్లో ఏమంటారు, నేను సరిగ్గా మాట్లాడు మొహం మర్చుకుని కూర్చుంటాడు, పక్కకి వెళ్ళి కూర్చుంటేనే భార్యతో ఇంకొంచెం చనువుగా ఉండాలని భయం కాబట్టి చిరాకు పడతాడు, అసలు ఏ రోజు ప్రేమగా ఉన్నది లేదు, ఏమీ లేదు, అలాంటి ప్రేమగా లేని వాడితో నేనే ఉంటానని నిన్న అంటారు. ఈ రోజు ఏమంటారు, అసలు ప్రేమ ఉంటేనే కదా నేను అతనితో ఉండడానికి, తప్పనిసరి పరిస్థితుల్లో నా పిల్లల మొహం చూసి అక్కడ ఉన్నాను అంటారు. ఇలా మాటల్లో ముందు ఒక మాట వెనక ఒక మాట ఇలా మాట్లాడతారు. ఒక వీడియోలో నేను ఎవరితో ఉంటున్నాను తెలియాలి కదా, 2-3 రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేస్తాను, అప్పుడు నేను ఎవరితో ఉంటున్నానో మీకు షాక్ అయిపోతారు, నేను ఎవరికి సేవ చేస్తున్నానో తెలిసిపోతుంది అంటారు. ఈ రోజు వీడియోలో నేను గత 24 years నుంచి నేను సింగిల్ గానే ఉన్నాను, నాతో ఎవరు లేరు, నేను కష్ట సుఖాలు పంచుకోవడానికి కూడా నాకు ఎవరు లేరు, పుట్టింటోళ్ళు వదిలేశారు. సో ఆమె నిజంగానైతే పుట్టింటోళ్ళు కూడా వదిలేసి ఉంటారు. ఎందుకంటే మరిదిని పెళ్లి చేసుకున్నారు, మరిదితో పాటు ఉన్నారు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. అలాంటిది గరికపాటి నాగేశ్వరరావు గారు వాళ్ళ మదర్ అలా యాక్సెప్ట్ చేశారు. వీళ్ళ ఫ్యామిలీలో అంటే వాళ్ళ అన్నయ్య సొంత ఫ్యామిలీ మెంబరే కదా, ఆయన అలా యాక్సెప్ట్ చేశారు. ఆ సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఆమె చెప్పట్లేదు. గరికపాటి నరసింహారావు గారితో ఉన్నప్పుడు గరికపాటి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడలేదా? సో ఆయన రోల్ ఏంటి, ఆయన అక్కడ ఏం చెప్పలేదా? గరికపాటి నరసింహారావు గారు వాళ్ళ అమ్మగారి గురించి ఇంత నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అంటే ఆమె నన్ను వదిలించేసుకోమందంట అని చెప్తున్నారు. అది వదిలించేసుకోమందని బాధపడుతున్నారు, ఆయనతో ఉండడం ఇష్టం లేక ఏదో ఉన్నానంటారు, ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడ గరికపాటి నరసింహారావు గారు వాళ్ళ అమ్మగారు కూడా పెద్ద కొడుకుని చేసుకున్న ఆమె చిన్న కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకుని, ఇలాంటి కొంచెం అంటే ఇంత పర్సనల్ లైఫ్ మనం మాట్లాడదు, కానీ ఆమె అంత డీటెయిల్డ్ గా మాట్లాడుతున్నప్పుడు మనకి రకరకాల అనుమానాలు వస్తున్నాయి. అవి క్లారిటీగా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే పరిస్థితి అయితే గరికపాటి నరసింహారావు గారి ముందు ఉందండి. ఒకవేళ ఆయన ఒక సినిమా హీరో అబ్బాయి అనుకోండి, లేదు అంటే ఒక సినీ డైరెక్టర్, ఒక సినీ ఇండస్ట్రీ, లేకపోతే రాజకీయ నాయకుడు ఎవరైనా అయ్యండి, ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారనుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళని అడగరు, మీరు సమాధానం చెప్పి తీరాలి, చెప్పండి అని అడగరు. ఎందుకంటే వాళ్ళని ఎవరు ఫాలో అవ్వరు, వాళ్ళు ఇష్టపడతారు, అభిమానిస్తారు, అంతవరకే. అది వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా అని వదిలేస్తారు అంతే, అంతకు మించి ఎవరు ఏం చెయ్యరు. బట్ ఈయన సిచ్యువేషన్ అలా కాదు. ఈయన 100 మందికి, లక్షల మందికి, కోట్ల మందికి మంచి మాటలు చెప్తారు, భార్యాభర్త ఎలా ఉండాలో చెప్తారు, అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్తారు, ఇలా నిలబడాలి, అత్త కోడలు ఎలా ఉండాలో చెప్తారు, కోడలు అత్తగారింట్లో ఎలా ఉండాలో చెప్తారు, అత్త కోడలతో ఎలా ఉండాలో చెప్తారు, ఇన్ని రిలేషన్స్ గురించి చెప్తారు, దైవం గురించి చెప్తారు, లాజిక్స్ చెప్తారు. ఇన్ని చెప్తున్నప్పుడు ఆయన ఫాలో అవ్వాలి అంటే సో మనకి అతని పర్సనల్ లైఫ్ తెలియలేనంత వరకు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. నిజంగా అనవసరం కూడా, మనకి పట్టించుకోవడం అంటే అనవసరం కూడా. ఎప్పుడైతే వీడియోలు వస్తున్నప్పుడు ఆయన చెప్పే ప్రతి మాట వింటున్నప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ గుర్తుకొస్తూనే ఉంటుంది. సో దాని గురించి ఒక క్లారిటీ ఇస్తే చాలా ఉత్తమము అని నాకు అనిపిస్తుంది. సో
గరికపాటి నరసింహారావు గారు యూట్యూబర్స్ గురించి ఎలా అయితే వాన్ చేశారో అలాగే క్లుప్తంగా ఒక్క వీడియో వాళ్ళ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులోనే ఒక వీడియో పెట్టేసి ఇది కాదు ఇది జరిగింది. సో అంటే ఇప్పుడు ఒక మాట చెప్తా అండి, ఎంతో పెద్ద పెద్ద గొప్ప గొప్పలండి కృష్ణుడు లాంటి రాముడు లాంటి వాళ్ళే ఎన్నో నిందలు పడ్డారు, ఎన్నో వాళ్ళకి తెలిసి తెలియక వాళ్ళు కూడా తప్పులు చేశారు. తప్పులు చేయడం మానవ సహజం, అందులో ఎటువంటి మనం ఏం అనడానికి ఏం లేదు. బట్ కామేశ్వరి గారు ఒక మాట అన్నారు, నేను ఈ రోజు రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఒకే ఒక మాట 2-3 సార్లు అన్నారు, గరికపాటి నరసింహారావు గారు వీడియో ముందుకు రారు, టీవీ ముందుకు వచ్చి ఆయన నా మాటను ఖండించే ధైర్యం చేయలేరు, ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట నిజమే కాబట్టి. సో ఆయన తప్పు ఒప్పుకునే సిచ్యువేషన్ లేదు, ఆయనకి అంత ఇగో కాబట్టి ఆయన తప్పు ఒప్పుకోరు. సో మీరు ఇప్పుడు రాబోరు, ఇంకెప్పటికీ రారు కూడా. సో ఇది ఇలానే ఉండిపోతుంది. ఇది 100% నేను చెప్పేది కరెక్టే కాబట్టి అని చెప్పారు. అంటే ఒకవేళ ఇప్పుడు ఈమె అన్ని మాటలు అన్న తర్వాత కూడా మీరు ఎటువంటి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఆమె చెప్పిందే నిజం, ఆమె చెప్పింది 100% కరెక్ట్ అని అందరూ కన్ఫర్మ్ అయిపోతారు. ఈవెన్ దో ఆమె మీ అమ్మగారిని కూడా, గరికపాటి నరసింహ గారు వాళ్ళ అమ్మగారిని కూడా విమర్శించారు. సో తల్లి అంటే చాలా ఇష్టమని చెప్తారు కదండి. మరి ఆయన రెస్పాండ్ అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం చేస్తారో. కొంతమంది అయితే ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆయన హుందాగా ఆయన అలా ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది. బట్ నాకు అనిపించింది, నేను చెప్తున్నా, రేపొద్దున నా పిల్లలకైనా సరే నేను చెప్పాలి కదండి, అది కాదమ్మా ఇలా జరిగిందంట, ఆమె తప్పు చేశారు, ఆమె ఇలా చెప్పారంట, మళ్ళీ గరికపాటి గారికి క్లారిటీ ఇచ్చారని నా పిల్లలకైనా లేకపోతే నాకు తెలిసిన వాళ్ళకైనా ఎవరికైనా చెప్పాలి కదండి. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, ఏమంటారు? సో ఇది నా ఒపీనియన్. మీ అందరికీ అనిపించింది చూడండి. ఇటుపైన అయితే నేను కూడా ఇటుపైన చేయడానికి కూడా ఏం లేదు వీడియో. సో దీంతోనే ఆపేయాలి. ఒక్క క్లారిటీ ఇస్తే బాగుంటుందని పదే చెప్తున్నా. సో అదండి, గరికపాటి నరసింహారావు గారు మీరంతా గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు. ఈ వీడియో మీ వరకు వస్తే దయచేసి మీ క్లారిఫికేషన్ మీరు ఒక చిన్న వీడియో రూపంలో ఇస్తారని కోరుకుంటున్నాను. ఇది నా చివరి విన్నపం. థ్యాంక్ యూ అండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఆయన రెస్పాండ్ అవ్వాలంటారా, అవ్వకూడదంటారా? నాకు అనిపించింది నేను చెప్పాను, మీకు అనిపించింది మీరు చెప్పండి.